హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను చాలా సింపుల్గా లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలండి. తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటూ, తగినన్ని వాటర్ వేసుకుంటూ, లంప్స్ ఏమి లేకుండా మనం బజ్జీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలిపేసుకోండి. మొత్తం లంప్స్ ఏమీ ఉండకూడదండి. లంప్స్ ఉన్నాయంటే మళ్ళీ మనం వేసుకునేటప్పుడు ఉండలుగా పడిపోతుంది. అందుకే కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలిపేసుకోండి. స్లోగా కలిపేసుకోండి. స్లోగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాక పక్కన పెట్టేసి బ్యాటర్ ఈ విధంగా ఉండాలండి. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మళ్ళీ కొంచెం తిక్కుగా ఉంటే కలుపుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. పొగలు వచ్చే విధంగా ఉండాలి. మన ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాటర్ని ఇందులో ఒక స్పూన్తో నేను చూపించిన విధంగా అక్కడక్కడ ఈ విధంగా వేసుకోవాలండి. మీ ఇష్టం వచ్చిన విధంగా వేసుకోవచ్చు, ఇది మీ ఇష్టం. నేనైతే ఈ విధంగా స్పూన్తోనే కొంచెం గట్టిగా కలిపాం కాబట్టి ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఇది రెండు వైపులా స్లోగా కాల్చుకోండి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది. ఇంకా తీసేస్తున్నానండి. వేరొక బౌల్లోకి తీసేసుకొని మొత్తం కలిపేసుకోండి. పచ్చిదనం అనేది అస్సలు ఉండకూడదండి. ఎర్రగా వచ్చినా పర్లేదు కానీ పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉంటే మళ్ళీ మన లడ్డు అనేది పాడైపోతుందండి. ఇప్పుడు ఇంకా మొత్తం అయితే ఈ విధంగా కాల్చుకొని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ మొత్తం ఏమి లేకుండా తీసేసుకోండి. ఇలా చిన్న దాంతో తీసేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను, చూసేయండి. మొత్తం ఈ విధంగానే చేసేసుకోవాలండి. నేనైతే మొత్తం ఈ విధంగానే చేసేసుకున్నానండి. చూడండి, నేను ఒక కప్పే తీసుకున్నానండి. కప్ అంటే 1/2 కిలో ఉంటుంది పిండి. మొత్తం 1/2 కిలోకి ఇంత వచ్చిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో దీని మొత్తాన్ని వేసేసుకోవాలండి. కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ నలగదండి. ఎందుకంటే మనం లావుగా వేసాం కాబట్టి. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకునేలోపు మనం షుగర్ సిరప్ని పెట్టుకోవాలండి. నేను 1/2 కిలో తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో షుగరే వేసేస్తున్నానండి. ఇప్పుడు ఒక అరకప్పు నీళ్ళు వేసేసి ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. కొంచెం బరకగా మొత్తం ఈ విధంగానే మిక్స్ చేసుకోవాలండి. నేను మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నానండి. చూడండి, మనకైతే 1/2 కిలోకి ఇంత అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి షుగర్ సిరప్ మాత్రం ఒక తీగ పాకం అనేది రావాలి. ఒక తీగ పాకం అనేది వచ్చేంత వరకు ఇది కుక్ చేసుకోవాలండి. కలుపుతూనే ఉండండి, మధ్య మధ్యలో అడుగంటుతుంది. చక్కెర కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇంక ఇప్పుడు మొత్తం బాయిల్ అయిపోతుంది. మనకు ఒక తీగ పాకం అనేది రావాలండి. ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఒకసారి అయితే చూద్దాము. ఇంకా రాలేదండి, ఇంకొంచెం రావాలి. ఇందులోనే నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఎల్లో కావాలంటే ఎల్లో వేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ వేసానండి. ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి అయితే చెక్ చేద్దామండి. కొంచెం అయితే వచ్చిందండి. ఇంకొక 2-5 నిమిషాలు ఉంచేసి మన బూందీని అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో మనం ఇప్పుడైతే బూందీని వేసేస్తున్నానండి. మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇందులో బాగా మొత్తం అబ్జర్వ్ చేసుకునే విధంగా కలిపేసుకోవాలి. ఇంకా వేసిన 2 నిమిషాలే స్టవ్ ఉంచేసేయాలండి. తర్వాత ఆఫ్ చేసేయండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి
మొత్తం కలిపేసుకోండి స్లోగా. ఇప్పుడు ఇందులోనే కర్బూజా గింజలండి. ఇవి మాత్రం డ్రై ఫ్రూట్స్ వేసినా వేయకుండా కర్బూజా గింజలు వేసుకుంటే టేస్ట్ అయితే మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ బాగుంటుంది. ఇంకొక అరకప్పు అయితే నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకొని చల్లారేంత వరకు 2 నిమిషాలు. మొత్తం చల్లారాలంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్లు చుట్టేసుకోవాలండి. చూడండి చూపిస్తాను. గోరువెచ్చగానే ఉందండి, కాలుతుంది. ఈ విధంగా లడ్లు అనేవి చుట్టేసుకోవాలండి. మొత్తము స్లోగా కాలుతూనే ఉంటుంది. ఈ విధంగా మొత్తం లడ్లని చుట్టేసుకోవాలండి. మొత్తం లడ్లను చుట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మన లడ్లు అయితే అన్ని ఈ విధంగా తయారు చేసేసుకున్నానండి. ఒకటైతే చుంచి చూపిస్తానండి. చూడండి ఎంత జ్యూసీగా ఉంటాయో. చాలా పర్ఫెక్ట్గా అయితే లడ్డు కుదిరిందండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ మనం ఎవరికైనా ఇవ్వాలన్నా సరే చాలా హ్యాపీగా చేసి అప్పటికప్పుడు పని ఏమి లేకుండా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా బాక్స్లో స్టోర్ చేసేసి మనకి గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇలా ఇచ్చేయొచ్చండి. బాక్స్ ప్యాక్ చేసేసి ఇచ్చేసామంటే మనం ఇంట్లో చేసినవే అనుకోరండి. మీకు కూడా నచ్చితే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.